నువ్వెదురుగా ఉంటే మేమెలా కలుస్తాం? ఏముంది, నా మీద ఆయనకి పీకల దాకా కోపం ఉంది. నేనెదురుగా ఉంటే నా మీద కోపం నీ మీద ప్రేమగా మారుతుంది. నన్ను ఏడిపించడానికి నిన్ను నవ్విస్తారు, నన్ను ద్వేషించడానికి నిన్ను ప్రేమిస్తారు, నాతో పెటాకులు చేసుకోవడానికి నిన్ను పెళ్లి చేసుకుంటారు అని నాకు అనిపిస్తుంది మనోహరి. ఏం చేయగలను, ఈ జన్మకి నా బతికింతే. సరే ఉంటాను. సరే. సూపర్ సూపర్ ట్విస్ట్ ఇచ్చినవే. నీ ప్లాన్ దానికి అర్థం కాక గాల్లో తేలిపోతూనే ఉంటుంది. బాగా ఎదురుగా ఉంటే అమర్ నావాడవుతాడు. ఏంటి, ఏ భర్త అయినా భార్య ఎదురుగా ఉంటే పరాయి ఆడదాని వంక చూస్తాడా? అందులోనూ అమరేంద్ర అస్సలు చూడ్డు. అమర్కిప్పుడు బాగి అంటే ద్వేషం. బాగి ఎదురుగా ఉంటే ఆ పగ నా మీద ప్రేమగా మారుతుంది, మా పెళ్లి కూడా అవుతుంది. అలా అని బాగి చెప్పిందా? తనెందుకు చెప్తుంది? ఇది నా ఐడియా చెంబా. వెంటనే బాగి నా ఇంటికి చేర్చాలి. వద్దు మనోహరి, ఆ పని చేయకు. నువ్వు విడదీసిన జంటని నువ్వే కలపకు. నా మాట విను. నీ సలహా అడిగానా నేను? నాకేదైనా చెప్పాలంటే నాలా ఇంటెలిజెంట్ గా ఆలోచించి చెప్పు, అంతేగాని నీ ఆర్డినరీ తెలివితేటలు నా దగ్గర చూపించుకో. పద, కార్ టైర్ కూడా పంక్చర్ అయింది, ఆ స్టెఫ్ని మార్చుకొని వెళ్ళాలి. రా. వస్తున్నా. రారా తోడ్, ఎక్కడికమ్మా? రా చెప్తాం. ఏంటమ్ము నన్ను పక్కకు తీసుకొచ్చారు? డాడ్ చెప్పినట్టు మేం కూడా బుజ్జి తల్లిని చూస్తాం రాథోడ్. మీరు బుజ్జి తల్లిని ఎప్పుడో చూశారు కదా. మేమెప్పుడు చూసాం రాథోడ్? చిన్నప్పుడు ఎప్పుడో చూసాను రాథోడ్. మేం బుజ్జి తల్లిని చూసి 5 years అయింది. మా బుజ్జమ్మ ఎలా ఉందో ఏంటో. ప్లీజ్ రాథోడ్, మాకు వెంటనే బుజ్జి తల్లిని చూడాలనుంది. అంతే కదా, ఏముంది, మిస్ అమ్మని అడిగితే సరిపోతుంది. ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో రాథోడ్, చెప్పు రాథోడ్. మిస్ అమ్మ, నీతో పిల్లలు మాట్లాడతారంట. సరే. హలో మిస్ అమ్మా. చెప్పంజు. మాకు బుజ్జి తల్లిని చూడాలనుంది. అరే, అది తను ఇప్పటిదాకా ఇక్కడే ఉంది, కానీ ఇప్పుడు లేదు. ఎక్కడికి వెళ్ళింది మిస్ అమ్మా? పార్క్ వెళ్ళిందమ్ము. పార్కా? ఆశ్రమం దగ్గర ఉన్న పార్కేనా? అవును, ఆ పార్కే ఆనంద్. అయితే మేమిప్పుడు ఆ పార్క్ వస్తాం, బుజ్జి తల్లిని చూస్తాం. సరే రండి, నేను కూడా అక్కడికి వస్తాను. మిస్ అమ్మ, పిల్లల్ని తీసుకొని నేను పార్కుకు రానా? ఆయన తప్ప అందరూ రండి. ఓకే మిస్ అమ్మ, ఓకే. ఇప్పుడే బయలుదేరుతున్నాం. సరే సరే. పిల్లలు పదండి, బుజ్జమ్మను చూసొద్దాం.
ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? అవునా ఆంటీ, మేము పార్క్కి వెళ్తున్నాం. మా డాడీ ఆగము, మీ డాడీ పర్మిషన్ అక్కర్లేదు. ఇక నుంచి మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. మనోహరి ఆంటీ, ఎస్, మీకు నేనున్నాను. నేను పర్మిషన్ ఇస్తున్నాను. మీకు ఎలా ఇష్టమైతే అలా ఎంజాయ్ యువర్ సెల్ఫ్స్. నిజంగా అంటున్నారా ఆంటీ? అవును ఆకాష్, ఇక నుంచి మీరు ఫ్రీ బర్డ్స్. నో బ్యారికేడ్స్, నో బౌండరీ లైన్స్. మీకు ఫ్రీడమ్ ఇస్తున్నాను. ఏంటి మనోహర్ గారు, ఏదో గాల్లో తేలిపోతున్నారు. ఈవిడ్ని బెలూన్ని చేసి గాల్లోకి ఎగరేస్తున్నారు. బంతిలా ఆడుకుంటున్నారు వీళ్ళు. తెలియట్లేదు మనోహర్కి. అవును రాథోడ్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండండి. బాయ్. హ? హ, ఎలా ఉండే మనోహర్ గారు ఎలా అయిపోయారు? యాదమ్మా, ఏంటి మీ మేడం గారు అలా అయిపోయారు? ఏమో రాథోడ్ సార్, నాకేం తెలుసు. నీకు తెలియదా? మ్మ్హ్మ్. మనోహరి మేడం, రాథోడ్, ఎప్పుడు సీరియస్ గా ఉండే మనోహరి ఆంటీ ఇంత జోష్గా ఉందేంటి? అవును రాథోడ్, హిట్లర్లా ఉండే మనోహరి ఆంటీ జోకర్లా చేస్తుందేంటి? ఇక నుంచి బఫూన్లా ఎంటర్టైన్ చేస్తున్నాము. అంటే మనోహరి ఆంటీ కమెడియన్ అవుతుందా రాథోడ్? ఈనాళ్ళు విలనైందిగా, ఇప్పుడు కమెడియన్ అవుతుంది. మనోహరి ఆంటీ కామెడీ చేస్తే చండాలంగా ఉంది రాథోడ్. ఏం చేస్తాం మరి, తప్పదు, భరించాలి మరి. ఇక నుంచి ఆ కామెడీ మనం చూడబోతున్నాం. సరే సరే, మనం వెళ్ళి బుజ్జి తల్లిని చూసొద్దాం. పదండి పదండి. హ్మ్. నువ్వు లా 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 మనోహరి, ఓ, ఏంటమర్? నువ్వు వెళ్ళి పాపని తీసుకురా. ఏ పాపని? నా పాపని. తను నా దగ్గరే ఉండాలి.